నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. ఇజ్రాయెల్ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్స్ చేస్తుందా అంటే శత్రు దేశంలో ఉంటూ తమ దేశం వైపు దాడులు చేయించుకుంటుందా? ఈ స్ట్రాటజీస్ మనం విన్స్టన్ చర్చిల్ దగ్గర నుంచి చూస్తూనే వస్తున్నాం, కొత్త ఏమీ కాదు. ఈ జనరేషన్కి తెలియకపోవచ్చు, కానీ సెకండ్ వరల్డ్ వార్కి చాలా క్లోజ్గా మానిటర్ చేసిన ఆ జనరేషన్కి చెంది ఇంకా మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలుసు. సో అదే ఫార్ములా ఈరోజు ఇజ్రాయెల్ భుజానికి ఎత్తుకొని చేసి శత్రు దేశాన్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మొసాద్ స్థావరాలు ఇరాన్లోనే ఉన్నాయి. పాథటిక్ ఏంటంటే ఇరాన్ కుడ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ దెమ్. అక్కడుండే ఈ ఆపరేషన్స్ అన్ని నిర్వహిస్తుంది. వాళ్ళ నావీ చీఫ్ని హతమార్చడం ద్వారా కీలకమైన కమాండర్ల బాధ్యతని పూర్తి చేసింది ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ టార్గెట్స్ వెరీ స్పెసిఫిక్. బూట్స్ ఆన్ గ్రౌండ్ వాళ్ళు యుద్ధం చేయలేకపోవచ్చు, కానీ తెర వెనుక వ్యూహాల అమల్లో వాళ్ళే దిట్టలని నిరూపించుకున్నారు. మరోపక్క ట్రంప్ గారు అబద్ధాల మీద అబద్ధాలు ఆడిస్తూ జనాల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 10 ఆయిల్ షిప్స్ వచ్చాయని చెప్పేసి ఆయన చెబుతున్నారు. సరే, నమ్మేవాడు ఉన్నంత వరకు చెప్పేవాడు ట్రంప్ అని సామెత. వీటితో పాటు ప్రధానమంత్రి నేను ఆ ముఖ్యమంత్రులతోటి మాట్లాడినప్పుడు చమురు సంక్షోభాన్ని అధిగమించడానికి సమాయత్తం కావాలని ఇచ్చిన పిలుపు కూడా చాలా కీలకమైంది. ఈ అంశాలకు సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు కల్నల్ కేవీఎన్ పరమేశ్వర్ గారు. నమస్కారం కల్నల్ పరమేశ్వర్ గారు. అలాగే పేకెట్ ప్రసాద్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. మరి కాసేపట్లో ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు కూడా జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ కల్నల్ గారు, యుద్ధ రంగంలో నేరుగా మీరున్నారు కాబట్టి మీకు తెలిసి ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్స్ ఇజ్రాయెల్ ఎంత సమర్థవంతంగా క్యారీ అవుట్ చేసుకుంటూ వస్తుందనే దానికి నిదర్శనం ఏంటంటే తమ దేశం మీద కూడా దాడులు జరిగినట్టు లేదా నిజంగానే చేయించి మరి అవతల దేశాలని శత్రు దేశాలని భ్రమింపజేయడంలో ఇజ్రాయెల్ సక్సెస్ అయిందంటారా? ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నమస్కారం అండి. అందరికీ రామనవమి శుభాకాంక్షలు. నిన్న అయితే కానీ మనం కలవలేదు. సో ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్స్ కాదా అనేది అంటే ఆబ్వియస్లీ అవుతుందండి. దీస్ ఆర్ ఆల్ డైవర్షనరీ టాక్టిక్స్. స్ట్రాటజికలీ మీరు ఎనిమీ లొంగట్లేదు అని చూపించడానికి మీ అటాక్స్ ని జస్టిఫై చేసుకోవడానికి చేస్తుంటారు ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్స్. సో వాటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే యుద్ధం ల్యాండ్స్కేప్ ఎటువైపు వెళ్తుంది అనేది చూడడం మనం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ యుద్ధం ల్యాండ్స్కేప్ ఏంటంటే ఇజ్రాయెల్ ఆగే మూడ్ లో లేదు. అమెరికాకి తెలిసిపోయింది తోక ఇరుక్కుపోయింది, మేము బయటికి రాలేకపోతున్నాం అని. అందుకని ఆయన 5 రోజులు అన్నాడు, దాని తర్వాత 10 రోజులు అన్నాడు. అండ్ సెకండ్లీ అది తోక ఇరుక్కుని ఇప్పుడు గ్రౌండ్ ట్రూప్స్ పంపించే తరుణానికి వచ్చారా? గ్రౌండ్ ట్రూప్స్ ఇట్స్ ఫోర్స్ హ్యాండ్. ఇప్పుడు అమెరికాకి గ్రౌండ్ ట్రూప్స్ పంపించాలన్నా కూడా ఇట్స్ ఫోర్స్ హ్యాండ్. వాళ్ళు పంపించకూడదు అనుకున్నా కూడా పంపించాల్సిన తరుణం వచ్చేసింది వాళ్ళకి, యుఎస్ఏకి. సో ఎంతమందిని పంపించాలనేది. సో ఏంటంటే ట్రంప్, నా ఉద్దేశంలో ట్రంప్ ఈస్ ట్రైంగ్ టు యూజ్ డైవర్షనరీ టాక్టిక్స్. మాట్లాడుతున్నాం అంటున్నాడు కానీ ఎవరితో మాట్లాడుతున్నాడో చెప్పట్లేదు. సరే, పెజెస్కియాన్ ఒక ఉన్నాడు, అండ్ అరాక్చి ఉన్నాడు, ఆయన ఉన్నాడు. అండ్ దెన్ చాలా కీలకంగా అలీ రజా అరఫీ ఎక్కడున్నాడో తెలియదు. ఆయనతో మాట్లాడుతున్నారో ఎవరితో మాట్లాడుతున్నారో తెలియట్లేదు. వీళ్ళందరూ చాలా ఇన్ఫ్లుయెన్షియల్ ఫిగర్స్. ఇప్పుడు మీకు ఈయన కమడోర్ అలీ రజా తంగ్సిరీని చంపేశారు 26వ తారీఖు. అంటే 22 తర్వాత వాళ్ళు ఒక లీడర్ ని కూడా ముట్టుకోలేదు. టాక్టికల్ గా మీరు చూసారంటే 22 తారీఖు ఒక లీడర్ ని చంపారు. అండ్ హీ నాట్ ఎ వెరీ బిగ్ లీడర్, కానీ ఆయన బసీజ్ యూనిట్ లో ఒక పెద్ద లీడర్, ఇబ్రాహిం మొత్తజావి నసబ్ అని. ఆయనను చంపిన తర్వాత 26వ తారీఖు అలీరజా తంగ్సిరీని చంపారు. అంటే అప్పటిదాకా వాళ్ళు లీడర్స్ ని ముట్టుకోలేదు. అంటే ఇట్ వాస్ ఎ మెసేజ్ టు ఇరాన్, లెట్ us ఎంగేజ్ ఇన్ టాక్స్ అని. స్ట్రాటజికలీ తంగ్సిరీని ఎందుకు చంపారు అంటే అది కార్గిల్ ఐలాండ్ లో డిఫెన్సెస్ సెటప్ చేసింది ఆయన, నేవల్ డిఫెన్సెస్ అన్ని సెటప్ చేసింది ఆయన. సో అందుకని ఆయనని టార్గెట్ చేసి చంపడం జరిగింది. ఆయనకి లీడర్షిప్ వాక్యూమ్ క్రియేట్ అవుతుంది చేశారు. సో ఆలోచించాల్సింది ఏంటంటే ఎటు వెళ్తుంది, ఎటు షిఫ్ట్ అవుతుంది ల్యాండ్స్కేప్, ఏమవుతుంది అనేది. సో అమెరికాకి ఇజ్రాయెల్ కి జరుగుతున్న డిసగ్రిమెంట్స్ కూడా ఒక రీజన్ అని నాకు అర్థమవుతుంది. అండ్ అమెరికాకి ఏమైంది, అమెరికా మా నేవల్ ఫోర్స్ ని దాటలేదు, మా నేవల్ ఫోర్స్ తిరుగులేదు అన్నారు. అబ్రహాం లింకన్, జెరాల్డ్ ఫోర్డ్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లికింగ్ దేర్ వూండ్స్. ఇంజూర్ అయ్యేది కుంటుకుంటూ వెళ్తున్నారు రిపేర్ల కోసం అని. ఇప్పుడు ట్రిపోలి వచ్చింది, దాని తర్వాత ఇంకో 10,000 మంది ట్రూప్స్ ని మెరైనర్స్ ని దింపుదాం అనుకుంటున్నారు. సరిపోతారా 15,000 మంది మెరైన్స్ సరిపోతారా ఇరాన్ మీద దాడి చేయడానికి? ఇరాన్ మీద చేయక్కర్లేదు. వాళ్ళు కార్గిల్ ఐలాండ్స్ కంట్రోల్ చేసుకున్నారంటే చాలు. ఎందుకంటే మొత్తం మిడిల్ ఈస్ట్ ప్రొడ్యూస్ చేయలేకపోయినా కూడా వీళ్ళు 90% ఆఫ్ ది ఆయిల్ రెవెన్యూ వాళ్ళది కార్గిల్ ఐలాండ్ నుంచి వెళ్తుంది. అది వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు, అమ్ముకోవాల్సిన దేశానికి అమ్ముకుంటున్నారు. సో కార్గిల్ ఐలాండ్ మీద కంట్రోల్ కావాలి. ఎందుకంటే వాళ్ళ కండిషన్ కూడా కార్గిల్ ఐలాండ్ మా కంట్రోల్లో ఉండాలి, మేము టారిఫ్ మా ఇష్టం వచ్చినట్టు పెట్టేటట్టు ఉండాలని ఒక కండిషన్ పెట్టారు టాక్స్ కోసం అని. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ట్రంప్ 6th దాకా ఎందుకు మళ్ళీ ఆమ్నెస్టీని వాళ్ళ కీ ఇన్స్టాలేషన్ మేము అటాక్ చేయమని ఎందుకు అన్నాడు అంటే మేబీ హీస్ ప్లానింగ్ టు బ్రింగ్ ఇన్ మోర్ ట్రూప్స్ అండి.
హీ నోస్, ఆయనకి తెలుసు 15,000 మందితో జరిగే పని కాదు ఇరాన్ని కాంకర్ చేయడం అని. ఆయనకి ఇంకా కావాలి, ఆయనకి ట్రూప్స్ కావాలి, ఇంత లోపల కాంగ్రెసియల్ అప్రూవల్ కావాలి, $200 బిలియన్ కావాలి ఆయనకి కనీసం ఈ యుద్ధాన్ని కంటిన్యూ చేయడానికి. ఇవన్నీ అప్రూవల్స్ తీసుకొచ్చే లోపల కొంచెం ట్రూస్ అని చెప్పి ఇచ్చి మాట్లాడుతున్నాము అని దాని తర్వాత రెడీ ఉన్నప్పుడు లేదు ఇరాన్ మాట్లాడలేదని మళ్ళీ ఒకసారి తీసుకెళ్లి అటాక్ చేయించడానికి టైం బై చేసుకుంటున్నాడు అనేది మనము అనలైజ్ చేసుకోవాలి. ఐ ఫీల్ ఇట్ ఇస్ ఎ టాక్టికల్ ఏంటంటే స్టేల్మేట్ ఆర్ టాక్టికల్ పీస్. ఇట్ ఈస్ గోయింగ్ టు లీడ్ వ్యూహాత్మక ప్రతిష్టంభనే అనుకోవచ్చు దీన్ని. అంటే మ్యాన్ మేడ్ స్టేల్మేట్ ఇది, దానంతరం అదిగా న్యాచురల్ గా ఏర్పడింది కాదు, మ్యాన్ మేడ్ స్టేల్మేట్. ఒకసారి ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారి దగ్గరికి వెళ్దామండి. ఒకసారి ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, సో ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్స్ ఒకవైపు, ట్రంప్ గారి అబద్ధాలు ఒకవైపు, అబద్ధాలు కాదు ఆయనకు తెలుసు దీన్ని ఏదో ఇంకోవైపు మళ్లించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం. సో ఈ ప్రయత్నంలో ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతారో లేదో తెలియదు, కానీ రోజుకోటి చెప్పి జనాల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. యుద్ధంలో కూడా ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలుగుతున్నారు. ఆయన 10 ఆయిల్ షిప్స్ అమెరికాకి పంపించేసినట్టు ఇరాను, ఎవరి దగ్గర ఎక్కడ కూడా ఒక డాలర్ కూడా వసూలు చేయలేట ఆయన చెప్పడం. సరే, ఆయన ఈ ఇవాళ 5th డే, అంటే మనకి వాళ్ళకి కొంచెం వెనక్గా ఉంటారు. 5th డే ఈవినింగ్కి ఆయన ఇంకొక అద్భుతమైన ఆశ్చర్యకరమైన ప్రకటన చేసినా చేయొచ్చుగాక. ఎందుకంటే 5 రోజులు సమయం ఇచ్చిన తర్వాత వాళ్ళలో కొంత కదలిక వచ్చింది. మరో 5 రోజులు నేను పొడిగించాను, ఎందుకంటే రేపు ఎల్లుండి మార్కెట్లకు సెలవు, మార్కెట్లు నష్టపోకూడదు. ఎల్లుండి పొద్దునకి అదే 2 రోజుల అవతలకి మళ్ళీ మార్కెట్లు నిలకడగా లేచి నుంచోవాలి, బాగా పోవాలి. సో బేసిక్గా బిజినెస్ మ్యాన్ కాబట్టి ఆయన ఎత్తుగడ తేలుతున్నాడు. అండ్ ఆ స్కామ్ కూడా లాస్ట్ వీక్ 15 నిమిషాల స్కామ్ $548 మిలియన్, దాంట్లో ఆయన మిత్రులు జేబులో వేసుకొని వెళ్ళిపోయారు. ఇదంతా చూసిన తర్వాత మీకు ఇది స్టేల్మేట్ అయినా ప్రతిష్టంభన కొనసాగుతుందా లేకపోతే యుద్ధం కొనసాగుతుందా? యుద్ధం కొనసాగుతుంది. మొత్తం ప్రపంచమే ఒక ప్రమాదంలో పడిపోయింది. ట్రంప్ యొక్క తెంపరితనం కారణంగానే ఇదంతా అనే అనిపిస్తుంది చివరకు వచ్చేసి. ఇంతవరకు ఇరాన్ పైన వాస్ గారు, ఇరాన్ ఎప్పుడో ఒకసారి ఇది కావాలి, దాని బ్రేక్ కావాలి, విచ్ఛిన్నం కావాలి అని చాలా మంది కోరుకునే వాళ్ళు ఉండేవారు. ఎందుకంటే అంత దుర్మార్గమైనటువంటి స్టేట్ అది. అటువంటిది ఇప్పుడు సింపతి ఇరాన్ పైన పెరిగింది. ఖమేనీ చంపాక ఇంటర్నల్ గా ప్రజలు మారిపోయారు, ప్రజలే తిరుగుబాటు చేసే స్థితి. అనవసరంగా అయినా వీరు జోక్యం చేసుకోబట్టి రిజిమ్ చేంజ్ అయిపోయాయి. అమెరికా జోక్యమే లేకపోయింటే రిజిమ్ చేంజ్ ఇంటర్నల్ గానే జరిగిపోయేది. అంతవరకు వచ్చింది. ఇప్పుడు స్ట్రెంథెన్ చేశారు. ఏదైతే ఈ ఫెనటిక్ గవర్నమెంట్ అని అన్నారో దాన్ని మరింత స్ట్రెంథెన్ చేశారు. ఇప్పుడు ప్రజలు ప్రభుత్వంతో నిలబడ్డారు. ఇప్పుడు ఇదంతా కూడా తప్పిదాలు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యొక్క తప్పిదాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఆయనకు తెలిసి వచ్చింది ఇరాన్ కొట్టడం ఎంత కష్టం అనేది. ఇప్పుడు తీసుకుంటున్న ఈ స్పేస్ ఏదిందో అది ఏమంటాము బ్రీతింగ్ టైం. ఆయనకు చచ్చే చావొచ్చింది. ఆయనకు ఊపిరి ఆడడం లేదు. వారు చెప్పినటువంటి ఇది $200 బిలియన్ కూడా అక్కడ నుంచి రావడం లేదు, కాంగ్రెస్ శాంక్షన్ కావడం లేదు. అనేక రకాల ఒత్తిళ్లు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా కూడా. కానీ దీంట్లో సందట్లో సడేమియా అన్నట్టు ఇజ్రాయిల్ మాత్రం తన పని తాను చేసుకుపోతుంది. ఈ యుద్ధం ఎవరి కోసం చివరకు అంటే ఇజ్రాయిల్ కోసం, అమెరికా కోసం కాదు. ఇజ్రాయిల్ తన కోసం అమెరికాతో చేయిస్తూ ఉంది. అక్కడ పెద్ద పెద్ద టార్గెట్స్ ఖమేనీ దగ్గర నుంచి లెక్క పెడితే ఇప్పుడు ఆయన ఎవరు అలీ రిజా దగ్గర నుంచి, నేవీ చీఫ్ దగ్గర నుంచి అందరినీ టార్గెట్ చేస్తూ తన పని తాను చేసుకుపోతుంది. ఏది ఇజ్రాయెల్ అనుకున్నది కనుక చేయాలనుకున్న పని తాను చేసుకుంటూ పోతుంది. అవతల లెబనాన్ ను ఊపిరాడనివ్వడం లేదు, తూట్లు పొడుస్తుంది లెబనాన్ కూడా. ఎందుకు? తన చుట్టూ శత్రు మూకలను సంహరించాలి. అట్లయితేనే ఇజ్రాయెల్ బ్రతికి ఉంటుంది. కనుక జీవన మరణ సమస్య. ఇజ్రాయెల్ ని తప్పు పట్టడానికి వీలు లేదు, కానీ అమెరికాకు తెలివి లేదు అని ట్రంప్ మరీ రుజువు చేస్తున్నాడు. ఆ సుబ్బి చావు ఏదో చావుకు వచ్చింది అని అంటారు కదా, వెంకిపెళ్లి అలాంటి స్థితి ఏర్పడ్డది. ప్రపంచ ప్రజలు ఏ సంబంధం లేని కామన్ మ్యాన్ ఈ రోజు కష్టాల్లో పడిపోయాడు. యుద్ధము మనం అనుకుంటున్నట్టు ఏంది వెస్ట్ ఏషియాలోనో లేకపోతే గల్ఫ్ లోనో జరగడం లేదు. యుద్ధం మన ఒంటింట్లోకి వచ్చేసింది.
మనం చేస్తున్నాం యుద్ధం ఇప్పుడు, వాళ్ళు చేయడం లేదు. మన గ్యాస్ కానుంచి రకరకాల చమురు సమస్యల కానుంచి ప్రపంచం అంతా వంటింట్లో యుద్ధం చేస్తా ఉంది. సో ఇదంతా కూడా ట్రంప్ తప్పిదాలు తప్పితే వేరొకటి ఏమీ లేదు. అయితే అన్నిటికన్నా ఒక పెద్ద ప్రహసనం ఏంటంటే ఇండియా హాస్ బీన్ సైడ్ లైన్ అని చెప్పేసి ఆ హెడ్ లైన్స్ అక్కడక్కడ వస్తూ ఉండడము, పాకిస్తాన్ కీ రోల్ ప్లే చేస్తుంది అనేది ఇది ఇంకా పెద్ద ఫన్నీగా అందరూ ఏమంటాము హాస్య నటుడు వస్తే సినిమాలో ఎట్లా ఉంటుందో ఇప్పుడు అలాంటి ఒక దలాల్ నేషన్ కీ రోల్ ప్లే చేస్తుంది ఈ గ్లోబల్ దీనిపైన అని నేను కామెంట్ చేయగలను వాస్ గారు. దాని ఆ సబ్జెక్ట్ లోకి నెక్స్ట్ రౌండ్ లో వద్దాం సార్. ఒకసారి మనం పేకేట్ ప్రసాద్ గారు పేకేట్ ప్రసాద్ గారు సో అబ్రహాం లింకన్ గాయపడింది అండ్ జెరాల్డ్ ఫోర్డ్ తీవ్రంగా గాయపడింది, రక్తసిక్తమే వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ రెండు వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ట్రిపోలి జస్ట్ ఆయన మనకున్న ఇన్ఫర్మేషన్ డియో గార్షియా వదిలేసినట్టు ఇంకో 2-3 రోజుల్లో చేరుకుంటుంది. మరి గల్ఫ్ ఆఫ్ ఒమన్లోకి అటువైపు రెడ్ సీ వైపు వస్తుంది. దాంట్లో 2,500 మంది మెరైన్స్, వీళ్ళు కాక పారాట్రూపర్స్ని దింపుతాడట. దాంట్లో ఒక 3,000 మంది. ఎక్కడ దింపుతాడు, ఎలా దింపుతాడు? ఓకే, నేవీ చీఫ్ని హతం చేసిన తర్వాత, తంగ్జీని హతం చేసిన తర్వాత స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ మీద కంట్రోల్ కోసం అటువైపు దింపితే కింద వాళ్ళు రాకెట్ లాంచర్లు పట్టుకొని ఏ కొండ చర్యల్లోంచో బొరియల్లోంచో వాళ్ళు రెడీగా ఉన్నారు. కొన్ని పైనుంచి వాళ్ళు మనకు వెనిజులా ఆపరేషన్ లాగా దిగుదామన్నా అది అయ్యే పని కాదు. ఖుజస్థాన్ వైపు వెళ్దామంటే అక్కడ సమస్య, అక్కడ కూడా రెబల్స్ 2-3 గ్రూప్స్ రెబల్స్ ఉన్నారు, వాళ్ళు వీళ్ళు రాకని అంగీకరించట్లా. ఇంకెడు దిగుతారు? చిన్న చిన్న 30 ఐలాండ్స్ దాకా ఉన్నాయి, వాటి మీద కంట్రోల్ కోసం అంటే ఆ 30 ఐలాండ్స్లో దిగాలి. దిగిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తారా? గ్యారంటీ లేదు. ఏంటి అమెరికా వ్యూహం ఏంటి ఇక్కడ? వాసుదేవన్ గారు, యుఎస్కి ఇప్పుడు ఇంకా ఆప్షన్స్ లేవండి. అంటే ఫుట్ ఆన్ ద గ్రౌండ్ అవ్వాల్సిందే, ఈ వార్ని కంటిన్యూ చేయాల్సిందంటే. అయితే వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, ఏదో నేను కొంచెం అటాక్ చేయను, ఇవన్నీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇప్పటి వరకు ఆ డేట్ ఎక్స్టెండ్ చేసుకుంటూ ఎందుకు వెళ్తున్నాడు అంటే, యుఎస్ వాడి నష్టాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏ విధంగా చేస్తున్నాడు అంటే, వీళ్ళే కాకుండా ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న జీసీసీ కంట్రీస్ ని చూడండి, మీ మీద కూడా అటాక్ చేస్తున్నాడు, మీ మెయిన్ ఎకనామిక్ బేసెస్ మీద కూడా అటాక్ చేస్తున్నాడు. కాబట్టి ఆన్ ద గ్రౌండ్ వెళ్ళి తీరాల్సిందే మనము అని ఒకటి ఇది చేస్తున్నాడు. సో ఇంకోటి మనకి అంటే, ట్రంప్కి క్రెడిబిలిటీ లోపం ఉన్నా ఏమున్నా సరే, ట్రంప్ ఒక్కడే కాదు కదా యుఎస్ అంటే, వాళ్ళు వెనకాల ఉన్న డిఫెన్స్ సిస్టమ్ అవన్నీ స్టిల్ ద వరల్డ్ క్లాస్, అది ఒప్పుకోవాలి మనం. అయితే వాళ్ళు కొన్ని అంచనాల్లో వాళ్ళు తప్పిదాలు జరిగినాయి, అది వాస్తవం అది. అయితే నెక్స్ట్ ఇక్కడ మనము ఇంకొక అంశం చూసుకోవాల్సిందంటే, ఇరాన్ వాడు చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాల మీద అటాక్ చేశాడు, కానీ పాకిస్తాన్ మీద కానీ ఒక్క మిజైల్ ఇప్పటివరకు వేయలేదు. సో పాకిస్తాన్ మీద ఈ జీసీసీ కంట్రీస్ తో పాటు పాకిస్తాన్ వాళ్ళని కూడా ఆ ఇరాన్ బార్డర్ తో ఆన్ ద గ్రౌండ్ ఆపరేషన్ చేయించే ప్రెషర్ ఇంకా యుఎస్ నుంచి పెరుగుతుందండి. సో దాన్ని తప్పించుకోవడానికి వీడు ఏదో ప్రయత్నం చేస్తున్నాడు, ఏదో ఒక దుశ్చర్య భారత్ మీద కూడా చేసే అవకాశం కూడా ఉంది ఇప్పుడు. సో మొన్నటి వరకు ఆఫ్ఘనిస్తాన్ వార్ అన్నాడు, అక్కడ సీజ్ ఫైర్ అయింది. నెక్స్ట్ ఎప్పుడు డిప్లాయ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది కంపల్సరీ. పాకిస్తాన్ కూడా ఒక బ్రోకర్ లాగా పనిచేస్తున్నాడు ఇక్కడ. సో మన జయశంకర్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. సో 4-5 కంట్రీలతో ఒకటే డీల్ చేసుకుని నాకు డబ్బులు ఇవ్వండి అని ఆ స్టేజ్ లో ఉన్నాడు. సో అందు గురించి పాకిస్తాన్ మీద చాలా విపరీతమైన ప్రెషర్ పెరుగుతుంది. ఆన్ ద గ్రౌండ్ ఆపరేషన్స్ జరిగినప్పుడు డెఫినెట్లీ యుఎస్ వాడు చాలా తక్కువ మందిని పంపిస్తాడు. మనకి ఇప్పుడు ఏ ఐలాండ్ మీద అటాక్ అని అంటున్నారు, నేను అదే అనుకోను. ఫోకస్ అంతా దాని మీదే చూపించి మిగతా దేశాలు, మిగతా చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి ఆన్ ద గ్రౌండ్ ఆపరేషన్స్ డెఫినెట్లీ చేస్తారండి. ఇంకొక అంశము, మన వాళ్ళు నాటో వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు యుఎస్ ని, లేకపోతే యుఎస్ ఏకాకి అయిందని చాలా మంది అంటున్నారు. నాటో వాళ్ళకి ట్రంప్ అంటే పడకపోవచ్చు, కానీ యుఎస్ స్టిల్ ఈజ్ దేర్ వెరీ బిగ్ పార్ట్నర్. కానీ నాటో వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు ఇక్కడ అంటే, అక్కడ యుక్రెయిన్ మొత్తం సపోర్ట్ చేస్తున్నారు కదా. సో మొత్తం ఫోర్స్ ని ఇక్కడ తీసుకురాలేరు, మొత్తం వాళ్ళ రిసోర్సెస్ అన్నిటిని. సో అంచేత ఇది ఆన్ ద గ్రౌండ్ ఆపరేషన్ దిశగా వెళ్తుందండి. సో దాంతో పాటు మెయిన్
యుఎస్ వాళ్ళు ఇంత నష్టపోయింది ఇలా అని మనం చెప్తున్నప్పటికీ కూడా యుఎస్ వాడు ఏమేం టార్గెట్ చేశాడు ఇప్పటి వరకు అనేది మనం చూసుకుంటే 10,000కు పైగా మిలిటరీ టార్గెట్లను పెట్టుకున్నాడు, దాన్ని అటాక్ చేశాడు, అది నష్టమైంది ఇరాన్కి. దాంతోపాటు ఒక 140 నావల్ వెజల్స్ ని అటాక్ చేశాము అంటున్నాడు. సో అంటే మనం చెప్పేది ఏంటంటే ఇప్పుడు చాలా మందికి ఇందాక ప్రొఫెసర్ సార్ చెప్పినట్టు ఇరాన్కి సింపథెటిక్ గా నెరేటివ్ చేంజ్ అవుతుంది, కానీ యుఎస్ వాళ్ళు ఏమేమి అటాకులు చేశారు, లేకపోతే ఇజ్రాయెల్ వాళ్ళు వాళ్ళ ఇప్పుడు ఎయిర్ డిఫెన్స్ అన్నట్టు ఇరాన్ ని మొత్తం అయిపోయింది. సో ఇట్ సైడ్ కూడా ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం చూసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ట్రంప్ కి క్రెడిబిలిటీ లోపం కంపల్సరీ ఉంది. వాళ్ళు వేరే బ్యాక్ ఎండ్ ఛానల్ నుంచి చేస్తారు, ఆన్ ద గ్రౌండ్ ఆపరేషన్స్ అవుతుంది. అండ్ డెఫినెట్లీ ఇదేదో ఇది వరకు కూడా చాలాసార్లు సందర్భంలో మాట్లాడుకున్నాం, 1-2 weeks లో అవ్వదు, ఇది ఇంకొక 4 weeks అని అనుకుంటున్నాను. సో దాంట్లో వచ్చేసరికి ఈ ఆన్ ద గ్రౌండ్ ఆపరేషన్స్ కూడా జరుగుతాయి. జీసీసీ కంట్రీస్ ఇప్పటి వరకు ఏం మాట్లాడని యుఏఈ, సౌదీ వీళ్ళు కూడా ఇంకా ఆన్ ద గ్రౌండ్ ఆపరేషన్స్ కి రెడీ అవుతారు అని మనకు కొన్ని న్యూస్ రిపోర్ట్స్ కూడా వస్తున్నాయండి. సో అందు గురించి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. రైట్, ఒకసారి కల్నల్ పరమేశ్వర్ గారు కల్నల్ పరమేశ్వర్ గారు, నిన్న అమెరికన్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ జర్నలిస్టులు నన్ను ఏవైనా ప్రశ్నలు అడగచ్చు, నేను అందరిలాంటి వాడిని కాదు, నేను వాటి గురించి కూడా చెప్తాను. ఇప్పుడు ఒక సీరియస్ అట్మాస్ఫియర్ ఉంది, వార్ అట్మాస్ఫియర్ ఉంది, వాళ్ళు అసలు డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ని తీసి డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ అని ఆయనే అన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? ఒకసారి ఆయన ఏమన్నారు చూద్దాం, మనం చెప్పే కన్నా ఆయన అన్నదే చూద్దాం. Asked to take a few questions, and unlike other politicians, they would like the questions screened. I don't ask for screening of the questions. You can ask me anything you want. You can talk sex, you can do whatever the hell you want. అన్నారు కదా, అంటే అసలు ఏమన్నా సీరియస్నెస్ ఉందా? మనం మినహాయించి ప్రపంచం ఎటుపోయినా మునిగిపోయినా నాకు సంబంధం లేదు, అవి కూడా అడిగేసేయండి అంటున్నాడు ఆయన. అది ట్రంప్ నోట్లోంచి ఇలాంటి మాటలు ఇట్స్ నాట్ ఎ బిగ్ సర్ప్రైజ్ అండి. అంటే మనకి ఇది వరకు కూడా చాలా విన్నాం. కాంటెక్స్ట్ వేరు కదా, వాళ్ళ కాంటెక్స్ట్ వేరు. కాంటెక్స్ట్ కరెక్టే. అంటే సీరియస్ కాంటెక్స్ట్ లో కూడా ఆయన ఎప్పుడైతే అన్కంఫర్టబుల్ క్వశ్చన్స్ అడుగుతాడో ముందు రిపోర్టర్ని అడిగేస్తాడు, నువ్వు ఏ ఛానల్ నుంచి అని అనగానే వాళ్ళని ఫేక్ న్యూస్ అంటాడు. మీకన్నా పెద్ద ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ లేదంటాడు ఆయన అన్కంఫర్టబుల్ క్వశ్చన్ వచ్చిందంటే. సో తప్పించుకోవడం చాలా. ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ మీరు స్ట్రాటజిక్ గా చూసారంటే, ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ లో చూసారంటే ఆయన పీట్ ఎగ్జిట్, ఆయన సెక్రటరీ ఆఫ్ వార్ పక్కన ఉన్నాడు. ఇది అవుతున్నప్పుడు నేను నా కొంత గొప్ప మనుషులను పిలిచాను, యుఎస్ లో చాలా మంది ఉన్నట్టు 4-5 పిలిచి వాళ్ళని అడ్వైజ్ అడిగాను, ఇట్లా ఇరాన్ తో ఒక ప్రాబ్లం ఉంది, మనకి ఏం చేద్దామంటే ఫస్ట్ పీట్ హెగ్జిట్ మాట్లాడాడు అటాక్ చేసేద్దామని. అంటే సాఫ్ట్ గా ఏం చేస్తున్నాడు, రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీద తోసేస్తున్నాడు అడ్వైజర్స్ మీదకి. నేను కాదు డెసిషన్, వీళ్ళందరూ నాకు చెప్పి అడ్వైజ్ చేసి చేయించారని మెల్లగా పీట్ హెగ్జిట్ ని చూపించాడు, నువ్వే కదా ఫస్ట్ అన్నదే అని. ఆయనకేం ఆప్షన్ లేకపోయింది పీట్ హెగ్జిట్ కి, అవునని ఒప్పుకున్నాడు ఆయన. సో ట్రంప్ షూట్ అండ్ స్కూట్ పాలసీ ట్రంప్ కి ముందర నుంచే ఉందండి. సో ఇది అంటే ప్రసాద్ గారు అన్నట్టు ఈ యుద్ధం ఇంత తొందరగా తెగేటట్టు లేదండి, అది ట్రంప్ కూడా తెలిసిపోయింది. అందుకని కొంచెం డైవర్సిఫై చేయడానికి చేస్తున్నాడు బ్లేమ్. ఇరాన్ జయరాం రమేష్ గారు ట్వీట్ మీరు చూసే ఉంటారు కదా, జయరాం రమేష్ గారు కాంగ్రెస్ లీడర్, ఆయన ఒక సీజన్డ్ పాలిటీషియన్, మేధావి, ప్రజ్ఞావంతుడు. ఆయన నుంచి అటువంటి వ్యాఖ్యలు మనమైతే ఊహించాం, కాంగ్రెస్ పార్టీ ఊహించి ఉండొచ్చేమో, కానీ ఆయన ఏమంటాడు, పాకిస్తాన్ని నువ్వు మనది సమాన స్థాయి అన్నట్టు మాట్లాడాడు, మనమే తీసుకొచ్చా అంట. అట్లాగా అసలు ఇన్ వాట్ వే పాకిస్తాన్ మనకి సమాన స్థాయి అవుతుంది? వాడేదో 4 చిల్లర డబ్బుల కోసం, వాడు 4 చిల్లర డబ్బుల కోసం నేను ఇది అరేంజ్ చేస్తాను, ఈ మీటింగ్ మీడియేట్ చేస్తాను. పాకిస్తాన్ని అసలు ఇరాన్ అంగీకరించదు, ఎందుకంటే వాళ్ళ ఇఫ్తార్ విందులు ఆయన ఏమన్నాడు, షియాలందరూ దే మస్ట్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ కంట్రీ అన్నాడు. అదేమో షియా కంట్రీ, వాళ్ళతో ఎందుకు ఒప్పుకుంటారు? లేదు రాజన్ గారు, మీరు ఫేర్ గా ఆలోచించాలి. మీ దేశాన్ని మీ దేశం భారతదేశం, మీరు మీ దేశాన్ని పోడుకున్నట్టు జయరాం రమేష్ గారు పాకిస్తాన్ పోడుకుంటున్నారు, తప్పే ఉంది దానిలో? ఆయన దేశాన్ని వారు పోడుకుంటున్నారు, తప్పేం లేదండి దానిలో. ఐ డోంట్ డిసగ్రీ విత్ హిమ్, హీజ్ అ పేట్రియట్ బేసిక్.